ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించి పారిశుద్ధ్యం అనేటువంటిది ఒకవైపు ఉన్న కార్మికుల పైన పనిభారం విపరీతంగా పెరిగిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పలు దఫాలుగా మున్సిపల్ కార్మికులకు సంబంధించి చనిపోయినటువంటి రిటైర్మెంట్ అయినటువంటి కార్మికుల స్థానంలో భర్తీల విషయాన్ని చేయండి అని చెప్పేసి పలుమార్లు విన్నవించాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మున్సిపల్ అధికారులకు కావచ్చు, లేకపోతే రీజనల్ కావచ్చు, స్టేట్ డిఎంఏ గారికి కావచ్చు, ఈవెన్ నారాయణ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి, మంత్రి నారాయణ గారికి. పొద్దుటూరుకు సంబంధించి ఉన్న కార్మికులపైనే పనిభారం విపరీతంగా పెంచడం, దాంతోపాటు అమానుషంగా వ్యవహరించేటువంటి తీరు కనపడతా ఉన్నటువంటి పరిస్థితి. స్థానిక మెడినోవా హాస్పిటల్ దగ్గర సంబంధించి మడూరు కాలువకు సంబంధించి ఉన్నటువంటి చోట మామూలుగా పెద్ద కాలువలకు సంబంధించి బయట వ్యక్తులు కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు మిషన్లు పెట్టి అవన్నీ తోడేయడం అనేటువంటిది జరుగుతూ వస్తుంది ప్రక్రియ. గ్రీన్ ట్రిబ్యునల్ కూడా కార్మికుల చేత చెత్త, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయించకూడదని, అది నేరం అని చెప్పి అది స్థానికుల్లో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే అక్కడ ఉన్నటువంటి యంత్రాల ద్వారా తొలగించాలనేటువంటిది గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఉన్నాయి. వాటన్నిటిని పక్కన పెట్టేసి అవుట్ సోర్సింగ్ రెగ్యులర్ కార్మికుల చేత ఇవాళ నిర్ద్వందంగా వాళ్ళ చేత మురికి కాలువల్లోకి దింపినటువంటి పరిస్థితి. అక్కడంతా చాలా అత్యంత దుర్మార్గకరమైనటువంటి వాతావరణం ఇవాళ అక్కడ దుర్వాసన వెదజల్లుతూ ఉన్నటువంటి పరిస్థితి. కార్మికులకు గ్లౌజులు లేవు, మాస్కులు లేవు, లేకపోతే షూస్ లేనటువంటి పరిస్థితి. పైపెచ్చు నిచ్చెన పెట్టినారు, ఏదో దారిలో పోయేటువంటి నిచ్చెనలు కొనుక్కొచ్చి బాడెక్కు తెచ్చి పెట్టినటువంటి పరిస్థితి. వాటి తోడేయడానికి పరికరాలు లేవని చెప్పేసి మేము ఎన్నోసార్లు చెప్పినాం. చెత్త ఎత్తడానికి కావచ్చు, లేకపోతే బురద వీటన్నిటి తీసేయడానికి మలినాలన్నిటికీ వాటి మీద మున్సిపాలిటీ వాళ్ళు ఇంతవరకు కనీసం ఇన్ని కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. నిన్నగాక మొన్న కౌన్సిల్ సమావేశం జరిగింది. ఎక్కడ కూడా వాటికి సంబంధించి పట్టణంలో పరికరాల అవసరం ఉంది, కార్మికుల అవసరం ఉంది అనేటువంటి దాని మీద చర్చలు పెట్టుకోకుండా, వాటి మీద కావాల్సినటువంటి బిల్లులు పాస్ చేసుకోకుండా ఉత్సవ విగ్రహాలుగా మున్సిపల్ కౌన్సిల్ ఉంది. కమిషనర్ గారు కూడా దాని మీద స్పందించాలని చెప్పేసి మేము ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ అక్కడ అంటురోగాల బారిన పడితే కార్మికులు మాస్క్ లేదు, మామూలు గ్లౌజులు మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి. దాంతోపాటు పూల బుట్టలు లేకపోతే కూరగాయలకు సంబంధించి, పండ్లకు సంబంధించి ఉన్నటువంటి బుట్టలలో నుంచి కింద ఉన్నటువంటి ప్లాస్టిక్ అంతా తీసేసి అక్కడ ఉన్నటువంటి డస్ట్ అంతా ఎత్తేస్తా ఉన్నారు. అసలు ఎవరు బాధ్యత వహిస్తారు దీని మీద అనేటువంటిది మేము అడుగుతా ఉన్నాం. పై స్థాయి అధికారులకు కూడా విన్నవిస్తాం. ఇప్పటికైనా కానీ స్థానికంగా ఉన్నటువంటి కమిషనర్ గారు కానీ లేదా శానిటేషన్ అధికారులు కానీ మీరు ప్రజలను ప్లాస్టిక్ వాడొద్దని చెప్పి వారోత్సవాలు నిర్వహించుకుంటా స్వచ్ఛ కార్పొరేషన్ అనో స్వచ్ఛ భారత్ అని చెప్పడమో పెట్టడమో బాగానే ఉంది. కానీ కార్మికులకు సంబంధించినటువంటి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ సంబంధించి లేదా అదనపు కార్మికులకు సంబంధించి తీసుకోవాల్సినటువంటిది ప్రధాన బాధ్యత ఉంది. లేని పక్షంలో కార్మికుల చేత ఆందోళన కార్యక్రమానికి సిద్ధపడతామని చెప్పేసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూస్గా హెచ్చరిస్తా ఉన్నాం. హాయ్, హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.